సదా కొత్తదనాన్ని ఆవాహన చేసుకోవడమే జీవధర్మం. మన కాలానికి అవసరమైన ఒక కొత్త జాతీయ గీతాన్ని సృజించాలని యువ భారతీయులకు గుల్జార్ పిలుపునిచ్చారు. దేశం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న మరో 3 రోజులకు గుల్జార్ 92వ ఏట ప్రవేశించారు. జనగణమన లేదా వందే మాతరం స్థానాన్ని భర్తీ చేసేందుకు కాకుండా సమకాలీన విభజనవాద రాజకీయాలను త్రోసిపుచ్చి జాతి జీవనంలోని అపార వైవిధ్యాన్ని గౌరవించే ఒక అనుబంధ జాతీయ గీతాన్ని సృష్టించాల్సిన అవసరం ఉన్నదని గుల్జార్ విజ్ఞప్తి చేశారు. తాము భారతీయులమనే ప్రగాఢ ఐక్యతాభావాన్ని పెంపొందించే ఒక కొత్త దేశభక్తి గీతాన్ని సృజించుకోవాలని అన్నారు. వర్తమాన భారతదేశం గొప్పదనాన్ని కీర్తించడంలో దశాబ్దాల నాటి పాత పాటలపై ఆధారపడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. సమకాలీన భారతీయ సమాజంలోని విభిన్న స్వరాలను ప్రతిబింబించేలా జాతీయ అస్తిత్వాన్ని పునర్నిర్వచించుకోవాలని గుల్జార్ అన్నారు. తన కొత్త గీతం ఏక్ అకేలా హిందుస్తానీ దోమిలేతో హిందుస్తాన్ వీడియో విడుదల సందర్భంగా గుల్జార్ ఆ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి సాంస్కృతిక వైవిధ్యం ద్వారా ఆత్మీయత, ఐక్యతాభావాన్ని శ్రోత మనసులో నెలకొల్పే మిలే సుర్ మేరా తుమ్హారా లాంటి గీతమది. గుల్జార్కు ప్రగాఢ అభిమాని అయినప్పటికీ ఆయన సృజించిన ఏక్ అకేలా హిందుస్తానీ ఇప్పుడు మనకు అవసరమైన కొత్త దేశభక్తి గీతం అని నేను భావించడం లేదు. అలా భావించాలని కవి కూడా కోరుకోలేదు. మన కాలానికి అవసరమైన కొత్త దేశభక్తి గీతాన్ని సృష్టించమని యువ భారతీయులను ఆయన ఆహ్వానించారు. ఆనందప్రదమైన విషయమేమిటంటే రవీంద్రుని జనగణమన గాని, బంకింగ్ చంద్ర వందేమాతరం గాని తమ ప్రేరణాత్మక గుణాన్ని కోల్పోవు కూడా. ఆ అజరామర గీతాల విశిష్ట చారిత్రక ప్రస్థానాన్ని టి.ఎం. కృష్ణ తన ఇటీవలి పుస్తకం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డీకోడింగ్ అండ్ నేషన్స్ సింబల్స్ లో విపులంగా వివరించారు. నా తరం భారతీయులు జనగణమన వినపడగానే గౌరవపూర్వకంగా లేచి నిలబడేవారు. ఆ ఆచారం కాలం గడుస్తున్న కొద్దీ కొత్త అర్థాలను సంతరించుకున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమింపజేయడంలో ఆ అధికార జాతీయ గీతం అశేష ప్రజలకు ఎనలేని స్ఫూర్తినిచ్చింది. బంకింగ్ చంద్ర వందేమాతరం కూడా అంతే స్ఫూర్తిదాయకమైంది. ఆకాశవాణి వినిపించే వందేమాతరం కాకుండా ఆనందమఠ్ సినిమాలోని పాటే నాకు బాగా నచ్చింది. ఈ 2 గీతాలు పవిత్రమైనవి, ఉత్కృష్టమైనవి, అన్ని సందర్భాల్లోనూ ఆలపించేందుకు యుక్తమైనవి. దేశభక్తి గీతాల పట్ల అనురక్తి, గౌరవభావం నిండుగా వ్యక్తమైన భారతదేశంలో నేను పెరిగాను. ఇక్బాల్ సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారాను విస్మరించగలమా? స్వాతంత్రోద్యమం నుంచి మనకు వారసత్వంగా సంక్రమించిన ఉదాత్త గీతమది. భారత జాతీయవాదం సంకుచితమైంది కాదు. మన పొరుగు దేశం శత్రురాజ్యం పట్ల వ్యతిరేక భావాలను పురుగొల్పేది కాదు. జో జిసాసే మిలా సీఖా హమ్నే గైరోంకో భీ అప్నాయా హమ్నే అన్న విశ్వ దృక్పథంతో మన జాతీయవాదం భారత్ను విశిష్టంగా నిర్వచించింది. 1960లు 1970లోని మాబోటి పిల్లలకు ఆవో బచ్చో తుమ్హే దిఖాయే హమ్ లాయే హై తుఫాన్ సే మొదలైన దేశభక్తి గీతాలు ఆదర్శవంతమైన దేశాన్ని నిర్మించాలని ప్రబోధించాయి. మంచి పౌరులుగా ఎదిగేందుకు అవి స్ఫూర్తినిచ్చాయి. ఇక్బాల్ అజరామర గీతంలోని మజిహబ్ నహీ సిఖాతా ఆపస్మే బైర్ రఖ్నా అన్న సత్యాన్నే సాహిర్ సుప్రసిద్ధ సినిమా గీతం తూ హిందూ బనేగా నా ముస్ల్మాన్ బనేగా ఇన్సాన్కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగాలో కూడా ప్రతిధ్వనించింది. అప్నే ఆజాదీకో హమ్ హర్గీజ్ మిఠా సక్తే నహీ మొదలైన పాటలు స్వాతంత్ర్య విలువను ఉద్ఘాటించాయి. సాథిహాం బధానా చోడో కల్కి బాతే మొదలైనవి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రతి భారతీయుడిని ఆహ్వానించాయి. తోటి మనుషులకు సేవ చేయడమే దేశాన్ని ఆరాధించడమని నా బాల్యంలో మేము పాడిన దేశభక్తి గీతాలు ఉద్బోధించాయి. ఈ ఉదాత్త భావనే నేను విశ్వసించే జాతీయవాదం. 1962, 65, 71 యుద్ధాల చరిత్ర ఆధారంగా నిర్మించిన సినిమా గీతాలు ఆయే మేరే వతన్ కే లోగో, కర్చెలే హమ్ ఫిదా మొదలైన గీతాలు కూడా ఉదాత్త దేశభక్తిని ప్రేరేపించాయి గాని సంకుచిత జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టలేదు. మనోజ్ కుమార్ ప్రాచుర్యంలోకి తెచ్చిన దేశభక్తి కూడా నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చింది. అది నిరాడంబర దేశభక్తి. మా చిన్నతనంలో సినిమాలు చూడ్డానికి మా పెద్దలు అనుమతించేవారు కాదు. ప్రస్తావిత గీతాలన్నిటినీ తెరపై చూడడం కంటే రేడియో ద్వారానే ఎక్కువగా వింటుండేవాళ్ళం. ఇప్పటి దేశభక్తి గీతాలు నాకు అంతగా స్ఫూర్తినివ్వడం లేదు. వాటితో మమేకం కాలేకపోతున్నాను, ఆస్వాదించలేకపోతున్నాను. రాజకీయ స్పృహతో రాసిన కవిత్వం అర్థవంతమైంది. అటువంటి కవితలను తరచూ చదువుతుంటాను. ప్రసిద్ధ కవి రఘువీర్ సహాయ్ వ్యంగ్య కవిత అధినాయక్ స్వాతంత్ర్యానంతరం కూడా సామాన్య ప్రజల దుస్థితి మారలేదని అధిక్షేపించింది. వినోద్ కుమార్ శుక్లా లగ్భగ్ జై హింద్
దేశభక్తి సూత్రాలకు వాస్తవ మానవ శ్రేయస్సుకు మధ్య ఉన్న అంతరాన్ని బహిర్గతం చేసింది. సర్వేశ్వర్ దయాల్ సక్సేనా, దుష్యంత్ కుమార్ కవితలు ప్రజల నిరాశ నిస్పృహలను ప్రభావశీలంగా వ్యక్తం చేశాయి. ఉదాత్త దేశభక్తి గీతాల కోసం నా అన్వేషణ నన్ను ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఇక్బాల్ బానో కవిత్వానికి తీసుకువెళ్లాయి. జనప్రియ హిందీ గీతాలు, పాటలకు నా పఠనాసక్తుల్లో చోటు లేదు. అలా అని నేను వాటిని వినకపోలేదు. చెక్ దే ఇండియా నా హృదయాన్ని తాకింది. సందేశే ఆతే హై స్ఫూర్తిదాయక గీతమే కాని కర్చలే హంఫిదాల భావావేశం కలిగించేది కాదు. ఏజో దేశ హై తేరా అనుభూతి చెందడానికి అవసరమైన ప్రవాస జీవితానుభవాలు నాకు లేవు. మాథుజే సలాం సంగీత బాణి అత్యాధునికంగా ఉంటుంది. అయితే ఆ చరణాల్లోని భాష పాత శైలిలో ఉంటుంది. దాని సందేశం కూడా గతించిన కాలపు దేశభక్తి ప్రపూరితంగా ఉంటుంది. ఈ రీతికి రంగ్ దే బసంతి కొంచెం మినహాయింపు. దేశభక్తి, ప్రభుత్వ విధేయత మధ్య తేడాను ఈ గీతం స్పష్టంగా ఎత్తి చూపుతోంది. సరే, గత ఒక దశాబ్ద కాలంలో తేరీ మిట్టి, చల్లా మొదలైన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. తీవ్ర జాతీయవాదాన్ని ప్రబోధించే ఆ పాటలు నా చిన్ననాటి మానవీయ జాతీయవాదానికి భిన్నమైనవి, విరుద్ధమైనవి. కొత్త దేశభక్తి గీతాన్ని సృజించాలని యువ భారతీయులకు గుల్జారిచ్చిన పిలుపు సమయోచితమైంది. అయితే స్వాతంత్ర్య శతాబ్దికి వడివడిగా పురోగమిస్తోన్న భారత్కు అవసరమైన జాతీయ గీతాన్ని సృష్టించేందుకు సాహిత్య ప్రతిభ, సంగీత మేధస్సు మాత్రమే సరిపోవు. భారత్ భావనకు ఒక కొత్త నిర్వచనమిచ్చే దార్శనికత అవసరం. నేటి సంకుచిత జాతీయవాద దృక్కోణాలను విడనాడి ప్రతి పౌరుడిని గౌరవించే మానవత, సమ్మిళిత దృక్పథాన్ని కొత్త దేశభక్తి గీతం విస్పష్టంగా ఆవిష్కరించాలి. అటువంటి స్ఫూర్తిదాయక జాతీయ గీతమే భారతదేశాన్ని పునఃసృష్టించగలుగుతుంది. దళితులు, ఆదివాసులు, మహిళలు, మైనారిటీలతో సహా సమస్త అణగారిన వర్గాల వారు ఒక వినూత్న చైతన్యంతో తమ గళాలను వినిపిస్తున్న కాలమిది. జాగృతమవుతున్న నవభారత వాణిలో వారి గొంతుకులు ప్రతిధ్వనించకపోతే ఎలా? నవభావ భారతం తేజరిల్లాలన్నా, విస్తరిల్లాలన్నా ఇప్పటివరకు విస్మరణకు గురైన సామాజిక వర్గాల వానికి సముచిత న్యాయం చేయాలి.